వెల్కమ్ టు మోడర్న్ హై స్కూల్. ఈరోజు నా పేరు ముత్యం రెడ్డి, ఫౌండర్ చైర్మన్ ఆఫ్ మోడర్న్ హై స్కూల్. ఈరోజు సైన్స్ ఫేర్కి ముఖ్య అతిథిగా పన్నాల దేవేంద్ర రెడ్డి గారు మరియు ఆనరబుల్ గెస్ట్గా లైన్ సి రామచంద్ర గారు, హాస్పిటల్ చైర్మన్ లయన్స్ క్లబ్ హైదరాబాద్ మీర్పేట్ చారిటబుల్ ట్రస్ట్ మరియు డిస్ట్రిక్ట్ డీసీబీ మెంబర్ సత్యారెడ్డి గారు అండ్ కాలనీ ప్రెసిడెంట్ పద్మారెడ్డి గారు ఇచ్చేసి మా సైన్స్ ఫేర్ని ఇనాగరేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సైన్స్ ఫేర్ పెట్టడానికి కారణం విద్యార్థుల లోపల సైన్స్ పైన అభిరుచి పెంచడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఎందుకంటే సమాజంలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, పోలీస్ ఆఫీసర్లు ఇలా అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రతి ఒక్కరిని అడిగితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే చెప్తున్నారు. ఎందుకంటే 2 లక్షలు 2 lakhs 3 lakhs 4 lakhs శాలరీ వస్తుంది, ఏసీల కింద 8 గంటలు కూర్చోవచ్చు అనేటువంటి అభిప్రాయంతో అందరూ కూడా సాఫ్ట్వేర్ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ సమాజానికి కావాల్సినటువంటిది సైన్స్. ఎందుకంటే ఈరోజు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బుని కనుక కనుక్కోలేకపోతే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ రోజు థామస్ ఆల్వా ఎడిసన్ గారు దాదాపు 1000 ప్రయోగాలు చేసి బల్బుని కనుక్కున్నాడు. మరి బల్బుని కనుక్కుంటే ఆయన యొక్క పేటెంట్కి, ఆయన యొక్క ట్రస్ట్కి కొన్ని వందల కోట్ల రూపాయలు ఈరోజు సంపాదించడం జరిగింది. కాబట్టి ఒక్క వ్యక్తి యొక్క ఆలోచన దృక్పథం ప్రపంచాన్నే మార్చేసింది. మరి అలానే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, వారు కూడా అగ్ని మిసైల్ అంటే ఎవరంటే అబ్దుల్ కలాం అని చెప్తాం ఈరోజు. ఎందుకంటే అతను పాఠశాలలో చదువుకున్నప్పుడు ఒక విషయం పైన అర్థం కానప్పుడు వారి యొక్క గురువు సీషోర్కి తీసుకెళ్ళి ఒక బర్డ్ ఫ్లై చేసేదాన్ని చూపించినప్పుడు నేను కూడా ఫ్యూచర్ అంటే వెళ్ళాలి నేను అనేటువంటి ఆలోచన అతనికి రావడం. మరి అతను కూడా ఒకసారి మిలిటరీలో కూడా చేరాలనుకుంటే యు ఆర్ అన్ఫిట్, పనికిరావు మిలిటరీకి అని కూడా చెప్తే అతని యొక్క ఆలోచన నాది ఇది కాదు, నేను ఈ డిఆర్డిఎల్లో చేరి మరి ఒక ఇంజనీర్గా క్రమంగా డెవలప్ అవుతూ చివరికి అగ్ని అనే ఒక మిసైల్ని అతన్ని కనుక్కోవడం జరిగింది. ఈరోజు మరి ప్రపంచానికి మనం అంటే ఏందో తెలిసేటట్లు చేసిన వ్యక్తి అబ్దుల్ కలాం. మరి ఈ విధంగా ఇన్నోవేటివ్ ఆలోచనతోటి మరి వారు ఈ విధంగా ఒక సైంటిస్ట్గా చివరికి ఒక లీడర్గా కూడా మనకు సమాజానికి ఎంతో మేలు చేసేటువంటి పనులు చేయడం జరిగింది. అలానే ఎంతోమంది సమాజాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈజీగా తయారు చేసేటువంటివి ఏదైనా సరే ఈజీగా ఉండాలి, సమాజానికి ఉపయోగపడాలి. చిన్నది అయినా సరే, చిన్న వస్తువు అయినా సరే సమాజానికి ఉపయోగపడేటువంటి కనుక్కుంటే అది ఎంతో ఉపయోగపడుతుంది, ఎంతోమందికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా దాంతో కూడా మనం పేటెంట్ హక్కులు కనుక మనం తీసుకుంటే సక్సెస్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్న ఒక డస్ట్బిన్ అనేటువంటిది చిన్నదే. అది ఆ డస్ట్బిన్ మనం అక్కడికి వెళ్ళగానే అది ఓపెన్ అయిందనుకోండి, దాంట్లో చెత్త ఈజీగా వేయవచ్చు. అట్లా మనము అట్లా సెన్సార్ ఆలోచనతోటి అట్లా ఆటోమేటిక్గా అది మనకు ఓపెన్ అయితే అలాంటి డస్ట్బిన్ కనుక మనకు పబ్లిక్కి పరిచయం చేస్తే ఈరోజు మనం కూడా కోటీశ్వరులు కావచ్చు. అది ఎలానే ఆలోచించాలి. కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచన మీలో రావాలనేటువంటిది, విద్యార్థుల లోపల ఆలోచన రావాలనేటువంటి ఉద్దేశంతో, క్రియేటివిటీ పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాఠశాలలో మోడర్న్ హై స్కూల్లో మరి ఈరోజు సైన్స్ ఫేర్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా పిల్లలకి ఈరోజు ప్రాక్టికల్గా కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు. టీచర్ల యొక్క గైడెన్స్ తోటి, టీచర్ల యొక్క వారి యొక్క ప్రోద్బలంతో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈరోజు ఎగ్జిబిట్ని ఏర్పాటు చేశారంటే కారణం మరి పేరెంట్ యొక్క కోఆపరేషన్ తోటే. ఇది కూడా టీచర్స్, పేరెంట్స్ యొక్క కోఆపరేషన్ తోటే ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా సైన్స్ ఫేర్ అవుతుందంటే కారణం మా యొక్క పేరెంట్స్ యొక్క కోఆపరేషన్ వల్లనే నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. మరి ఈ విధంగా టీచర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేసి చెప్పగానే మరి ఇది చేయాలని చెప్పి మా లక్ష్మీప్రసన్నం హెచ్ఎం గారు, మా కరస్పాండెంట్ మేడం సచీదేవి గారు, మరి వారి యొక్క ప్రోద్బలంతో మరి ఈరోజు సైన్స్ ఫేర్ ఈరోజు 29th and 30th
బోత్ డేస్ కూడా ఈ ఎగ్జిబిట్స్ ఇవి అన్ని స్కూళ్ళలో కూడా, తర్వాత అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లోకల్గా ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా ఇది విచ్చేసి వీటిని అంటే చూడవలసిందిగా మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా చైర్మన్ గారు, మరి వారు మా పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చేసినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు. కార్పొరేటర్ గారికి మరియు ప్రెసిడెంట్ గారికి, తర్వాత డీసీ మెంబర్ సత్యారెడ్డి గారికి, రమేష్ గారికి, సెక్రటరీ గారికి, అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్క స్టూడెంట్కి, టీచర్స్కి, కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వండరాల్. థ్యాంక్ యూ. ఇక్కడ మన ఈ క్లాస్లో మొత్తం ఇన్వాల్వ్ అయినటువంటి పిల్లలు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్. కాబట్టి 3 స్టేజెస్లో మనకు ఎగ్జిబిట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వారు చాలా ఇంట్రెస్ట్గా, చాలా యాంగ్జైటీతో తయారు చేసిన విద్యార్థులు కూడా యాంగ్జైటీతో చెప్పడానికి ఉత్సాహం చూపుతున్నారు. వారి యొక్క ఉత్సాహాన్ని చూస్తుంటే ఇలాంటివి ప్రతి ఒక్కరు కూడా పెట్టాలి, ప్రతి సంవత్సరం పెట్టాలి అనేటువంటి అభిప్రాయం నాకు కలుగుతున్నది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని ఈ వైపు కూడా ఈ దిశగా వెళ్ళడానికి వారిని ప్రోత్సహించాల్సిందిగా అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. లేదు, తప్పదు. గవర్నమెంట్ ప్రభుత్వం కూడా కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే కష్టపడి కృషి చేసి వారు ఎన్నో పరిశోధనలు చేస్తూ వాళ్ళు తయారు చేసినటువంటి దాన్ని ఆ పేటెంట్ హక్కుని ఈజీగా ఇచ్చే ఏర్పాటు చేయాలి. ఎవరైతే స్వచ్ఛందంగా వాళ్ళు తయారు చేసినటువంటి వ్యక్తులకు తప్పనిసరిగా పేటెంట్ హక్కు కూడా ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ముందుకెళ్తారు. ఎందుకంటే పేటెంట్ హక్కు అనేటువంటిది ఈ ఎట్లా తీసుకోవాలి, ఎలా చేయాలి అనేది కూడా తెలియక ఒక్కొక్కరు మరి దాన్ని కాపీయింగ్ చేసి మరి ఒకరికొకరికి అట్లా జరుగుతున్నది. అలాంటివి జరగకుండా ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో పేటెంట్ హక్కు కూడా ఎవరైతే ఇన్నోవేటివ్గా వారు తయారు చేసినటువంటి ఆ ఎక్విప్మెంట్ ఏదైనా సరే దానికి పేటెంట్ హక్కు ఈజీగా కల్పించాల్సిన అవసరం భారత ప్రభుత్వం పైన ఉన్నది. అది మేము ముఖ్యంగా సైన్స్ మాకు ల్యాబ్ ఉన్నది. ఆ ల్యాబ్ తోటి కొంత వాళ్ళని మోటివేట్ చేస్తున్నాము. మళ్ళీ అదే కాకుండా విద్యార్థుల లోపల వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకత వెలికి తీయడానికి అప్పుడప్పుడు సైంటిఫిక్గా ఆలోచించి మా టీచర్స్ కూడా వాళ్ళకి ఇచ్చి ఈ విధంగా తయారు చేయాలని చెప్పడం జరుగుతుంది. ఈ మధ్య మేము అంటే లాస్ట్ ఇయర్ తీసుకొచ్చి వాళ్ళని మోటివేషన్ క్లాస్ పెట్టడం జరిగింది. కానీ సైన్స్ ఫేర్ అది పెట్టాలనుకున్నాం, లాస్ట్ ఇయర్ పెట్టలేకపోవడం. ఈసారి తప్పనిసరిగా పెట్టాలనే ఉద్దేశంతో విద్యార్థులకి ఈ ఆలోచనతో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మేము ఒక సైంటిస్టుని తీసుకొచ్చి వాళ్ళని మోటివేషన్ క్లాస్ ఏర్పాటు చేస్తుంటున్నాం. ఇది పేరెంట్స్ చాలా ఉత్సాహంగా, ఎందుకంటే మా పిల్లల్ని ప్రోత్సహించినందుకు మా పాఠశాలని చాలా వాళ్ళు అంటే బాగా చేస్తున్నారు. ఇలాంటిది పిల్లల లోపల తప్పనిసరిగా వాళ్ళ లోపల క్రియేటివిటీ చేస్తున్నందుకు పాఠశాల యాజమాన్యాన్ని అభినందిస్తున్నారు వాళ్ళు ఎవ్రీ ఇయర్. థ్యాంక్ యూ సార్.